స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చే అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. హల్లెలూయా. సరే, మంచిది. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని తీసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. చాలు. చదివిన మాటను మనం చూసినట్లయితే ఏమంటున్నారంటే, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. అంటే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. వంచటం వేరు, పూర్తిగా కుమ్మరించటం వేరు. అంటే ఈ గిన్నె నిండా నూనె ఉంది, కొంచెం వంచితే కొంచెమే పడుతుంది, ఇంకొద్దిగా వంచితే కొంచెం పడుతుంది. పూర్తిగా కుమ్మరిస్తే ఇంక అడుగుని ఏమీ మిగిలి ఉండదు. దేవుని హృదయంలో ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అది ఇక్కడ చెప్తున్న మాట. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుడు తన హృదయంలో నిండి ఉన్న ప్రేమను మన హృదయంలోనికి కుమ్మరించి ఉన్నాడు అని చెప్పబడుతుంది. అంటే దేవుని ప్రేమతో దేవుని బిడ్డలు నిండి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో మన ప్రేమ కాదు, మన మానవ ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని హృదయంలో ఎంత ప్రేమ అయితే ఉన్నదో అంత ప్రేమ మన హృదయంలో దేవుడు కుమ్మరించటం జరుగుతుంది. దేవుని ప్రేమ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అతిథి కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఏం చేశాడంట? తన ఏకైక కుమారుని బలిగా
అర్పించేశాడు. అందులో దేవుని ప్రేమ, దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే ఒకగానొక కొడుకు బలి అయిపోవటానికి, మరణించటానికి ఇచ్చేశాడు. అది ప్రేమ. కొడుకుని చంపేసి మనలందరినీ రక్షించటానికి, బలి అయిపోవటానికి ఇచ్చేశాడు, బలిగా సమర్పించేశాడు. అది దేవుని హృదయంలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయంలో కూడా తండ్రి హృదయంలో ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ ఉండాలి. ఇతరులు రక్షించట కోసం, ఇతరుల రక్షణ కోసం. హల్లెలూయా. మనుషులు తినే ఒక జాతి వారు ఉన్నారు. అడవుల్లో మనుషులు కనపడితే తింటారు. వాళ్ళు మనుషులే, కాకపోతే అక్కడ ఇంక వేరే ఈ మనుషులు కనపడరు. ఆ జాతి వారే, కొండ జాతి వారే ఉంటారు. వేరే బట్టలు కట్టుకునే మనుషులు ఎవరన్నా అక్కడ కనపడితే పట్టుకొని కాల్చి కోసుకొని తల పక్క పీక్కొని తింటారు. అలాంటి వారికి యేసయ్య గురించి చెప్దామని కొంతమంది వెళ్ళారు. వెళ్ళిపోతే మొత్తానికి సువార్త చెప్తానికి, వాళ్ళ ఆత్మలు రక్షించటానికి వెళ్ళిన ఈ వ్యక్తిని పట్టుకున్నారు, చంపేశారు, తినేసేసారు. మిగతా నలుగురు మాత్రం పారిపోయి తప్పించుకుని ఇంటికి వచ్చేసారు. మా ఆయన ఏడి అని అడిగింది ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య. ఇంకెక్కడున్నాడమ్మా, మీ ఆయన్ని వాళ్ళు చంపుకొని తినేసేసారు, మేము భయపడి అదురుపోయి పారిపోయి తప్పించుకుని వచ్చేసాం. అప్పుడు ఈ అమ్మాయి ఆలోచించింది, నా భర్త దేవుని కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి చచ్చిపోయింది. భర్త చచ్చిపోయాడు, నా భర్త ఏ జాతి జనం కోసం చచ్చిపోయాడు, ఆ జాతి వారి కోసం నేను కూడా చనిపోవటానికైనా సిద్ధమే. అయితే చచ్చిపోతా, బ్రతికుంటే వాళ్ళ ఆత్మలను రక్షణలోకి నడిపిస్తా, ఏది ఏమైనా త్యాగం చేసి వెళ్ళిపోతా అని నేరుగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయింది. అయితే ఈ అమ్మాయి వెళ్ళిన తీరు వేరుగా ఉంది. ఎట్లా అంటే డైరెక్ట్గా సువార్త కాకోకుండా వాళ్ళంత దూరాన కనపడ్డప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, తిను పదార్థాలు పట్టుకెళ్ళి పిల్లలకి ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది తిను, బాగుంటుంది తిను అని చెప్పి ఇచ్చేసి అవి తింటా ఉంటే, ఇంకా ఉంటే ఇవ్వంటే ఇస్తే అవి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాలకు ఇచ్చారు. ఎక్కడ ఇరా మీకు ఇవన్నీ అంటే, అక్కడ ఒక సిస్టర్ గారు ఎవరో వచ్చారు, అవి పంచితే తెచ్చాము అంటే, ఎవరు రామ మనకు బాగా ప్రేమ చూపిస్తుంది, ఈ ప్రేమ బాగుంది అని చెప్పి నేరుగా అందరూ ఆమె కాడికి వచ్చారు. వస్తే వాళ్ళకి కూడా వాళ్ళు తిను పదార్థాలు కొన్ని వాళ్ళకి ఇచ్చింది, ఖర్చు పెట్టింది. ఇచ్చి వాళ్ళకి నిదానంగా నెమ్మదిగా వాళ్ళకి దగ్గర అయిన తర్వాత వాళ్ళల్లో ఈ బాణాలు విసిరేటప్పుడు ఆ జింకకో లేకపోతే ఏ కుందేలుకో కొట్టపోయినా ఆ బాణం పక్క వ్యక్తికి తగిలి గాయమైపోతే రక్తం కారుతుంటే ఆ గాయాలు తుడిసి, ఆ గాయాలు కట్టి వాళ్ళకు పరిచర్య చేసి ప్రేమ పంచటం ప్రారంభించింది. హల్లెలూయా. బాగలేదన్న వారికి సేవ చేస్తూ మొదలుపెట్టింది. నిదానంగా అందరూ మంచి అయ్యారు, అందరూ దగ్గరయ్యారు. ఈ అమ్మాయిని చంపటంలా ఆ అమ్మాయి తెచ్చినవన్నీ తినేసేసారు. బయటికి వెళ్ళి కాయ ఏదన్నా పండు దొరికితే తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇయటం మొదలుపెట్టారు. నువ్వు కూడా తిని సిస్టర్, మాకు ఇప్పుడు దాకా అవి పెట్టావు తిన్నాం, ఇప్పుడు పప్పలను తెచ్చినవన్నీ మేము తిన్నాగా, ఇప్పుడు కాయ తెచ్చాం తిను అని వాళ్ళకి అడవిలో దొరికిన కాయలు తెచ్చి పెట్టడం మొదలుపెట్టింది. ఆ కాయలు పండులు తింటా వాళ్ళతోటే సహజీవనం చేస్తూ కలిసి వాళ్ళ మధ్యలో బతుకుతూ ఉంది. నెమ్మదిగా క్రీస్తు ప్రేమని మాటలతో కాకుండా చేతులతోటి చేసి చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం బట్టలు కూడా కట్టుకోరు, బట్టలు ఉండవు. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళిపోయిన బట్టలు కనీసం గోసన్నా పెట్టుకోండి, స్త్రీలన్నా కనీసం కొంచెం ఇట్లా
చుట్టూ మొల చుట్టూ ఒక కండవన్న టవలన్న చుట్టుకోండి అని వాళ్ళకి నేర్పించింది. అట్లా చెప్తూ ప్రేమ చేతితో చేసి చూపెడుతూ కొద్ది రోజుల తర్వాత అసలైన సంగతి బయట పెట్టింది. యేసే నిజ దేవుడు. ఆయన హృదయంలో ఉన్న ప్రేమంతా నా గుండెల్లో కుమ్మరించబడింది. ఆ ప్రేమతోటే నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నా. ఇది దేవుని ప్రేమ, నా ప్రేమ కాదు. హల్లెలూయా. దేవుని హృదయంలో ఉన్న ప్రేమ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నశించిపోతున్న మీ ఆత్మలో రక్షించటానికి ఆ హృదయంలో ఉన్న ప్రేమే, ఆ దేవుని ప్రేమే నా గుండెలో కుమ్మరించబడింది. ఆ ప్రేమే మీకు చూపుతున్నానని చెప్పేసి, అట్టయితే ఆ దేవుణ్ణి మాకు పరిచయం చేయి, ఏం చేయాలా ఏం చేయకూడదు చెప్పు అంటే ఒక్కొక్కటి వివరంగా వివరించుకుంటా వచ్చింది. నెమ్మదిగా చివరికి పరిస్థితి ఏమైపోయిందంటే ఆ పేట మొత్తం మారిపోయింది. యేసు ప్రభుని నమ్ముకున్నారు, అందరూ ప్రభుని నమ్ముకున్నారు. ఒక్కళ్ళు కూడా మిగిలిపోలే. సారాయి తాగటం మానేశారు, బట్టలు లేకుండా మొండి మళ్ళీ తిరగటం మారిపోయి పూర్తిగా బట్టలు కట్టుకుని జాగ్రత్తగా సంస్కారం కలిగి చక్కగా బ్రతకటం నేర్చుకున్నారు, అలవాటు పడిపోయారు, అందరూ మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిలో లాస్ట్లో బయట పెట్టింది అసలు సంగతి. అంతకుముందు మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు కదా, వాక్యం చెబుతుంటే చంపేసి కాల్చేసి తిన్నారు కదా. అవును సిస్టర్, చంపేశాం. ఆయన నా భర్త. హల్లెలూయా. నా పెనివిటి ఆయన. అవునా? ఒక్కళ్ళన్నా కన్నీరు కార్చకుండా ఉన్న వాళ్ళు లేరు. మొత్తం బోర్లబడి కింద పడి దొల్లాడి ఏడ్చారు. అయ్యో సిస్టర్, తప్పు చేశాం. ఈ క్రీస్తు ప్రేమని ఆయన కూడా చూపించాడు, చెప్పాడు, కానీ మేము అర్థం చేసుకోవాలా. మూర్ఖత్వంగా మేము ప్రేమను గ్రహించలేక అతన్ని కాల్చుకొని చంపేసి తినేసాం సిస్టర్, తప్పు చేశాం. ఏడ్చారు. కన్నీరు కార్చిన వాళ్ళంతా కలిసి ఏం చేశారంట? కన్నీరు కార్చి ఏడ్చి అందరు కలిసి, హల్లెలూయా, రక్తం కార్చింది, మీ ఆయన్ని చంపింది ఈ స్థలంలో సిస్టర్, ఇక్కడే, అదే నడిబొడ్డున ఏం చేశారు? సమాధి కట్టారు. హల్లెలూయా. ఆ సమాధి మీద ఏం రాశారు? అయ్యా జయరావు గారు, ఆ సమాధి మీద ఏం రాశారంట? పక్కన ఆయన అడగండి, చెబుతాడు. సమాధి మీద ఏమేమి రాశారు? ఏం రాశారు? ఎవరికి తెలుసా? హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఈ వ్యక్తి ఇక్కడికి రాకముందు క్రైస్తవుడు ఒక్కడ కూడా లేడు ఈ పేటలో. ఇతను చనిపోయిన తర్వాత క్రైస్తవుడు కానివాడు ఒక్కడైనా లేడు ఈ పేటలో. అందరూ సంపూర్ణ క్రైస్తవులుగా మారారు. చప్పట్లను కొట్టరే. హల్లెలూయా. క్రీస్తు ప్రేమతో సంపాదించాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే ఏం కనపడుతుంది? దేవుని హృదయంలో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ కావాలి. హల్లెలూయా. అది ఎలా వస్తుందంట? యేసు క్రీస్తు యొక్క ప్రేమ మన హృదయంలోనికి కుమ్మరించబడాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి, దేవుని హృదయంలో ఉన్న ప్రేమ మొత్తం కుమ్మరించబడాలి. ఆ ప్రేమ మన హృదయంలో నిండిపోతే, హృదయం నిండా దేవుని ప్రేమతో నింపబడితే ఏమైద్దంట? ప్రేమ అసలు ఎట్టుంటుంది చూడండి. 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక. ప్రేమ అనేది ఎట్లా ఉంటుందో, దాని అవతారం ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి.
హల్లెలూయా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎన్నో వచనం ఉంది? 4వ వచనం. అక్కడ నుంచి ప్రేమ రూపం ఏంటిదో, ప్రేమ అంటే ఆకారం ఎట్టుంటుందో దాని రూపురేఖలు ఏంటో కనపడుతుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ అంటే ఎట్ట ఉంటుంది అంటే, అది ప్రేమ అంటే ఎర్రగా నల్లంగా కాదు. ప్రేమ అంటే అది దీర్ఘకాలం సహిస్తూనే ఉంటుంది. ఇదిగో, ఒకరోజు ఓర్చుకున్నా, 2 రోజులు ఊరుకున్నా, 3వ రోజు సరే పోనీలే తెలుసుకుంటారులే అని వదిలిపెట్టా. ఇంక నేను సహించను, ఇంక నాకు దీర్ఘశాంతం ఇంక లేదు, అయిపోయింది అనద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంట దీర్ఘకాలం సహిస్తుంది. అది దేవుని ప్రేమ. తర్వాత దయ చూపించును. ప్రేమ అంటే ఎట్టుంటుందంటే దయ చూపిస్తుంది. హల్లెలూయా. ఆకలిగొన్న వ్యక్తిని చూస్తే దయతో కనికరంతో కదిలిపోద్ది. 3 రోజులు అన్నం లేదు, అన్నం నీళ్ళు లేకుండా ఇక్కడే ఉన్నారు. ఆకలితో వాళ్ళని పంపటం లేదు, కుదరదు, పంపలేను, నాకు వాళ్ళని చూస్తే దయ కలుగుతుంది. మీరే వాళ్ళందరికీ అన్నం పెట్టు అని శిష్యులతో చెప్పాడు. అది ఆయన దయ. అది హల్లెలూయా. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించాడు. అది దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపించును. ఆకలిగా ఉన్న వ్యక్తిని చూసి దాటిపోలేదు, రోగిగా ఉన్న వ్యక్తులను చూసి దాటిపోలేదు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళందరూ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివారు, బలహీనలు, రోగులను తీసుకొచ్చి అందరినీ అక్కడ రెడీగా పెట్టారు. ఊరూరు వార్త తెలిసిపోయింది. యేసయ్య వచ్చాడంటే రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలు ఎల్లగొడతాడు, చచ్చిన వాళ్ళని బ్రతికెత్తాడు. అందరికీ సంగతి తెలిసిపోయింది. ఊరూరుళ్ళు అందరు పోగయ్యారు అక్కడికి. యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడి, వాళ్ళని చూసి వాళ్ళ మీద జాలిపడి ఏం చేశాడంట, అందరినీ స్వస్థపరిచి అవతల ఊరికి దాటిపోయాడు. హల్లెలూయా. ఈ రిఫరెన్స్ తోటి అన్నీ చదివిస్తా చెప్పుకుంటా పోతే సాయంత్రం అయిపోతుంది. హల్లెలూయా. మొదలే 3 రోజుల నుంచి పచ్చి మంచీలతో ఉపవాసంలో ఉన్నారు మీరందరూ. పక్కన అడగండి, పచ్చి మంచీలేనా ఇంకా ఏమైనా వాటికి తోడు ఏమైనా కలుపుకొని తాగావా, తిన్నావా? తినలేదు కదా. హల్లెలూయా. నికాలస్తైన ఉపవాసంతో 3 రోజుల నుంచి ఉన్నారు. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం బాగోదు. తొందరగా బల్లారాధన కూడా ముగించేస్తే ఒక ముద్ద తింటారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మూడు దినాలు ఆకలితో ఉన్న వాళ్ళని చూసి దయ చూపించాడు. రోగులు, వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టిన వాళ్ళు మంచాల మీద, లేకపోతే ఏమంటారయ్యా, డోలు గట్టకొత్తరా, కర్ర బొంగుకి ఆ దారిన 2 కొంగులు కట్టి, ఈ దారిన 2 కొంగులు కట్టి, దుప్పటి మధ్యలో మనిషిని బండుకోబెట్టి డోలు కట్టడమే అంటానా? అంతేనా అనేది? ఏ దశ డోలు కట్టడమేనా? మనకేం తెలుసు, పెద్దలకు తెలుసు, నాన్న వాళ్ళకి అంటావా? అయ్యో అంజియా, డోలు తెలియదా నీకు? అప్పటికి అయిపోయింది అంటావు నువ్వు వచ్చేసరికి. జయరావు గారు మీకేమైనా ఐడియా ఉందా? డోలు ఈ మధ్య వచ్చినాయి కదంటయ్యా, ట్రాక్టర్లు, లారీలు ఇవన్నీ. ఒకప్పుడు ఆడి ఆసుపత్రులు లేదు, ఎక్కడెక్కడికో దూరానికి తీసుకెళ్ళాలా. అడ్డం పడిపోయాడు, రోగం వచ్చింది, పొడుగాటి కర్ర బొంగు ఒకటి తీసుకుంటారు. ఈ బొంగుకి దారిన ఒకళ్ళు, ఆ దారిన ఒకళ్ళు భుజాన్ని పెట్టుకుంటారు. ఇక్కడ 2 కొంగులు దుప్పటి ముడేస్తారు. ఆ దుప్పటి ఆదరిన ఇక్కడ ముడేస్తారు. ఈ మధ్యలో దుప్పట్లో కొన్ని చోట్ల పిల్లల్ని ఆసుపత్రిలో అక్కడక్కడ పండబెడతారు కదా, మంచానికి ఆ కోడికి ఈ కోడికి గట్టి, అదే డోలు. హల్లెలూయా. ఆ డోలు కట్టినట్టు కర్ర ఆధారిన ఒకళ్ళు, ఈ దారిన ఒకళ్ళు పట్టుకొని మధ్యలో ఆ మనిషిని కట్టుకొని తీసుకెళ్ళి యేసయ్య వచ్చాడంటే ఇక్కడికి పండబెడదాం, ఆయన వచ్చి బాగు చేస్తాడని పండుకోబెట్టారు. హల్లెలూయా. వచ్చిన అందరినీ స్వస్థపరిచాడు, ఒక్కరిని కూడా వదిలిపెట్టల. అదేంటంటే ఆయన దయ.
ఆయన కనికరం, అది ప్రేమ. పక్క వాళ్ళతో చెప్పండి, అదే ప్రేమ నీ గుండె నిండా నిండు కొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రేమలే. కన్న తండ్రి కన్న తల్లి బాగులేక ఇంట్లో బాధపడతా ఉంటే, మూలుగుతా ఉంటే, హల్లెలూయా, అంత అన్నం పెట్టడానికి గతి లేదైతే పక్క వాళ్ళు ఎవరో రోగులు, పక్క వాళ్ళు ఎవరో వ్యాధిగ్రస్తులు, పక్కన వాళ్ళు ఎవరికో దయ్యం బట్టి వాళ్ళు ఎవరో బాధపడుతుంటే నాకేంటి? హల్లెలూయా. క్రీస్తు ప్రేమ గుండెలో ఉన్నట్టా లేనట్టా? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రేమతోటి ఏ గుండె నిండి ఉంటుందో ఆ గుండె ఖాళీగా ఉండలేదు, కదిలాడకుండా కూర్చోలేదు. ఎందుకంటే కనికరంతో కదిలిపోతాడు యేసు ప్రభు. ఆయన దయతో కదిలిపోతాడు, కనికరంతో కదిలిపోతాడు. ఆకలిగా ఉన్న వ్యక్తి కంటపడ్డాడా వదిలిపెట్టడు. హల్లెలూయా. రోగిగా వ్యాధితో బాధతో ఎవరైనా బాధపడుతూ ఉన్నాడా కదిలిపోతాడు. అది దేవుని ప్రేమ, దేవుని గుండెలో ఉన్న నిండుగా నిండి పారుతున్న ప్రేమ. హల్లెలూయా. ఆయన అంటాడుగా, నా గుండె, నా హృదయం, నా గిన్నె నిండి పొర్లి పక్క వ్యక్తి దాకా ప్రేమ పారుతూ ఉంటుంది, పక్క ఊరు దాకా పారుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన గుండె నిండా దేవుని ప్రేమ నిండిపోవాలి. ఆమేన్. దేవుని ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. అదేంది? దేవుడే నావాడు కాదంటాడు. ఏంది? ఎందుకంటే దేవుని ప్రేమతో ఆ గుండె నిండి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమతో ఏ గుండె అయితే నిండి ఉంటుందో దయ దీర్ఘశాంతం కనిపిస్తుంది. సహిస్తా, ఓర్చుకుంటా, ఓపిక పడతా, క్షమిస్తా, దీర్ఘశాంతం కనపడుతుంది ఆ వ్యక్తి జీవితంలో. ఇంకా ప్రేమ మచ్చరపడదు. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ ఉందనుకో, పక్క వ్యక్తి పొలం కొన్నారంట, ఆ మనిషి బండి కొన్నాడంట, ఆ పక్క వ్యక్తి ఇల్లు కట్టుకున్నారంట, ఆ పక్క గొలుసు కొనుక్కొచ్చుకుందంట. హల్లెలూయా. ఆ పక్కింటి వాళ్ళకి మళ్ళీ కొడుకే పుట్టాడంట. హల్లెలూయా. ఆ మాట చెవును పడేసరికి వెంటనే వాళ్ళ ముఖం, వారి ముఖ కళ, వాళ్ళ ముఖం వచ్చేసి మారిపోద్ది. ఎట్టుంటుందంటమ్మా? అమ్మ వెంకటరత్నమ్మ ఎట్టుంటుందంట? మాట విన్న వెంటనే వాళ్ళ ముఖం కలిసి చూడాలి. వెంకటరత్నమో తెలుసా నీకు? ఏంటిది? ఆ ఎదురింటా ఉంది నాగిరెడ్డి వాళ్ళ కోళ్ళకు అన్నది. అబ్బాయి అన్న అమ్మాయి అన్న? అబ్బాయి అంట. మా కొంపలు అందరూ ఆడపిల్లలే. అల్లెల్లి ఆ పాడుదానికి మొన్న ముందు మగపిల్లడు పుట్టాడు, మళ్ళీ ఇప్పుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాడు మొహం దానికి మళ్ళీ కొడుకే పుట్టాడా? మళ్ళీ కొడుకే పుట్టాడు. మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు చచ్చిరి, సొత్తులు పీక తినడానికి పుట్టారు. దానికి చూడు మళ్ళీ మగపిల్లాడు అంట. హల్లెలూయా. వాళ్ళకి మేలు జరిగింది, వాళ్ళకి ఆశీర్వాదం కలిసి వచ్చింది. వాళ్ళకి ఏదో కొనుక్కున్నారు, 6 శవర్లు బంగారం కొన్నారు. గొలుసు కొనుక్కొచ్చుకుందా? మొన్న తెచ్చాడు కదా, మళ్ళీ తెచ్చాడంట, ఇంకొకటి గొలుసు తెచ్చాడంట. ఇవన్నీ తెస్తాడమ్మా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్సరం. పక్క వ్యక్తి బాగుపడుతున్నాడంటే, పక్క వ్యక్తి రంగుల అంగి కుట్టించుకున్నాడు, తొడుక్కున్నాడంటే, పక్క వ్యక్తి ఏదైనా పచ్చగా వాళ్ళ పిల్లకి సీట్ వచ్చిందంట, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట. వచ్చిందా? ఏం వచ్చిందిలే. హల్లెలూయా. మా మనవడికి ఇంతవరకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు.
ఎంత తిరిగినా రావట్లేదు. హల్లెలూయా. వాళ్ళ మనవాడికి ఉద్యోగం వచ్చింది. వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం అంట, 75,000 అంట. అబ్బో, ఏం చచ్చారులే పాని. అదేంది చచ్చేదేంది? ఇష్టం లేదు, మత్సరం. వాళ్ళకెవరికో ఉద్యోగం వచ్చి ఈ మనిషికి ఏందంట, వీళ్ళ మనవడికి రాలా, వాళ్ళ మనవడికి వచ్చింది. అందుకని వాళ్ళు ఎందుకు బాగుపడాలా, వాళ్ళకి ఎందుకట్ట కలిసి రావాలా, వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందాలా, అట్లాంటిది ఏదన్నా చెవును పడితే ఈ మనస్సు తట్టుకోలేదు, ఈ నోరు ఊరుకోదు, దొరద. హల్లెలూయా. ఏదో ఒకటి అంటాను, ఏం చచ్చారులే పని. హల్లెలూయా. వీళ్ళ మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళకి గుండె నిండా ఏముంది? ప్రేమ కాదు, మత్సరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి మత్సరపడదు. హల్లెలూయా. హల్లెలూయా. పక్క వ్యక్తి బాగుపడ్డారు, ఏదైనా కలిసి వచ్చింది, వాళ్ళకి ఏదైనా మేలు జరిగింది, వాళ్ళకి మంచిగా ఉన్నారు వాళ్ళు అనుకున్నప్పుడు మత్సరపడదు. ప్రేమ మత్సరం అనేది ఉండదు. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబంగా అంటే బడాయిగా ఎచ్చులుగా అంటారే, డంబంగా. హల్లెలూయా. నా గంగ బాగా కలిసి వచ్చింది. హల్లెలూయా. నీకెన్ని మార్కులు వచ్చినాయి? 300. నాకు 500 చిల్లర వచ్చింది తెలుసా. బడాయిగా డాబుసరిగా ఎచ్చులుగా తను తాను పొగుడుకుంటూ తను గొప్పగా చెప్పుకుంటూ ఉండేది. అట్లాంటిది ఏం ఉండదు. డంబంగా, నాకు ఎంత పొలం ఉందని నీకేం తెలుసు? హల్లెలూయా. నువ్వేముంది అరాకరవాడివే, నీకు ఏముంది? హల్లెలూయా. నాకు చాలా ఉంది. డంబంగా ప్రవర్తించదు. ప్రేమంట డంబం అనేది ఎరగదు. హల్లెలూయా. నేను చూసావా, నేను పాడితే పాట ఒక్క దెబ్బకి కాకులు ఆలకెత్తాయి, పిచ్చుకలు ఆలకెత్తాయి. నేను కానీ పాడానంటే చూసావా, బాలేక పాడాను కదా నేను. బాగా పాడాను, సూపర్గా పాడా. ఎట్ట పాడాను? బాగుందా? భలేగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక పాటకు కానీ అవకాశం దొరికినట్టయితే ఇంకా సూపర్గా, అసలుకి తుక్కు రేగ పాడేదాన్నే. ఒక్కదానికి అవకాశం ఇచ్చారు కానీ అది కూడా బాగా పాడినలా, సూపర్గా పాడావు. హల్లెలూయా. నేను పాడితే ఏంది, గాడిదలో కుక్కలు అన్ని ఆలకెత్తాయే. హల్లెలూయా. మనుషులు ఆలకించిన ఆలకించకపోయినా అస్సలు నేను పాడితే ఏందనుకున్నా, నా గొంతు సూపర్. హల్లెలూయా. డంబంగా ప్రవర్తించదు. హల్లెలూయా. ప్రేమ అంటే ఎట్టుంటుందంటే డంబంగా డాబుసరిగా ఎచ్చులుగా తను తాను గొప్పగా. నేనంటే ఏమనుకున్నా? హల్లెలూయా. మొన్న శివకాశి అక్కడికి వెళితే ఆ సంఘంలో ఒక సంఘ పెద్ద అంట అలిగాడంట. అదేంది సంఘ పెద్ద అలగట్టం ఏంది? ఏమైంది పాస్టర్ గారు అంటే, ఏం లేదు బ్రదరు, ఆయన సంఘ పెద్ద కదా, సంఘ కాపరే ఫోటో వేసాం కోటాలకి మీటింగులకి వాల్ పోస్టుల్లో. సంఘ పెద్దని కదా నేను, నా ఫోటో కూడా దాంట్లో వేయాల. నా ఫోటో వేయకుండా ఏంది అసలు? నేనంటే ఏమనుకున్నారు? మొదటి నుంచి ఉన్నవాడిని, పూర్వత్వం నుంచి ఉన్నవాడిని. నా ఫోటో వేయకుండా ఒట్టి పాస్టర్ గారి ఫోటో వేయటం ఏంది అసలు? నేనంటే అసలు మీకు లెక్క లేకుండా ఏంది అది? అది పెద్ద గోల పెట్టాడయ్యా నాయన. అయిపోయింది, ఏదో అయిపోయింది, ప్రింటింగ్ చేసాము, వాళ్ళ పోస్టులు అతికిచ్చాము, పాంప్లెట్లు పంచాం, అయిపోయింది, ఈసారి చూద్దాంలేండి. ఏందా చూసేదే? అబ్బో పెద్ద గోల రవసైపోయిందయ్యా. హల్లెలూయా. అంటే నేను గొప్ప అని నా ఫోటో వేయాల దాంట్లో. వద్దురా బాబు, అన్ని ఫోటోలు ఎత్తే కోటాలు ఎక్కడ, ఊరు పేరు, మీటింగ్ స్థలం, మీటింగ్ సమయం, టయాలు అవన్నీ రాయాలి కదా, సోటు చాలదంటే అరపక్క నోరు మూసుకో, ఏం తెలుసు నీకు అంటున్నారు. హల్లెలూయా. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. హల్లెలూయా. ప్రేమ ఒదిగి ఉంటుంది,
ప్రేమ తగ్గించుకుంటుంది. తర్వాత అది ఉప్పొంగదు. కొంతమంది ఊదర కొట్టారనుకో, కొంతమంది గ్యాస్ కొట్టారనుకో, అది ఉబ్బిపోదు. ఊదర కొట్టగానే ఉబ్బిపోదు. హల్లెలూయా. అక్కడక్కడ కావాలనే కొంతమంది ఏం చేస్తాడు, అసలు నువ్వు లేకపోతే ఏముంది, అసలు నువ్వు లేకుండా అక్కడ ఏమన్నా ఒక పని అన్న అయితే. హల్లెలూయా. అసలు నువ్వంటే ఏందంటావు, నువ్వు ఎంత గ్రేట్ అయితే అసలు అని ఊదర కొట్టారనుకో ఉబ్బిపోతారు. హల్లెలూయా. వద్దు, వాళ్ళు గ్యాస్ కొట్టంగానే నువ్వు గ్యాస్ పట్టించుకుని ఆ గాలి దెబ్బకు ఉబ్బిపోయి ఎంతంతలా ఉబ్బి తబ్బిపోయిపో మాకు వద్దు. ప్రేమ ఎవడో ఊదర కొట్టగానే, ఎవడో నిన్ను గొప్ప చెప్పి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి నిన్ను హెచ్చించగానే పైకి ఎక్కిపో మాకు. హల్లెలూయా. ప్రేమ ఉబ్బిపోదు, ఊదర కొట్టంగానే ఉబ్బిపోదు. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది, తగ్గించుకుంటుంది. హల్లెలూయా. భలే పాడావు. సరే బ్రదర్, అది దేవుని దయ వల్ల, నా దేవుని కృప వల్ల పాడగలిగాను. దేవుని దయ వల్ల నేను ఆ పని దేవుని పని చేయగలిగా. హల్లెలూయా. దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి నేను ఆ చిన్న పని చేశా. దేవుని కోసం చేశా, దేవుని కోసం నేను కష్టపడ్డా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ మన గుండెలో నిండి ఉంటే అది ఉబ్బిపోదు, అది డంబంగా ప్రవర్తించదు, అది దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ఇంకా అమర్యాదగా నడవదు. హల్లెలూయా. మర్యాద లేకుండా నడవదు, మర్యాద కలిగి నడుస్తుంది. ప్రేమ అంటే మర్యాద కలిగి నడుస్తుంది. హల్లెలూయా. ఎవరో గొప్పోళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే గౌరవిస్తుందాం, కానీ చదువు సంధ్య లేని ఈ సన్నాసి అసలు ఏమీ తెలియదో కూలీనాలు చేసుకుని షేలో పొలంలో పని చేసుకుని ఆయన నేను గౌరవించేదేంది, గణపరిచేదేంది, అట్ట అనుకోదు. దేవుని ప్రేమ ఎవరినైనా సన్మానిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ మర్యాద లేకుండా ప్రవర్తించదు, మర్యాదగా ప్రవర్తించటం జరుగుతుంది. దేవుని ప్రేమ మర్యాద కలిగి ప్రవర్తిస్తుంది. హల్లెలూయా. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. తన సొంత కడుపు సంగతి చూడదు. దేవుని ప్రేమ ఎట్టుంటుందంటే ఎదుటి వాని ఆకలి సంగతి ఆలోచిస్తుంది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మరి తన స్వార్థాన్ని, తన కడుపు ఆకలిని, తన కడుపు సంగతి మాత్రమే ఆలోచించేది అది వేరే. హల్లెలూయా. అది వేరే సంగతి. దేవుని ప్రేమ గుండెలో నింపాదిగా నిండి ఉన్న వాళ్ళ గుండెలో ఏమొచ్చుద్ది అని అంటే ఎదుటివారి ఆకలి గురించి ఆలోచిస్తుంది, ఎదుటివారి అవసరాలను గురించి ఆలోచిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సొంత ప్రయోజనం గురించి ఆలోచించుకోదు, సొంత ఆకలిని గురించి ఆలోచించుకోదు. దేవుని ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఆకలి, ఎదుటి వ్యక్తి అవసరం, ఎదుటి వ్యక్తి ఆపద, ఎదుటి వ్యక్తి ఇబ్బంది, ఆ ఎదుటి వ్యక్తి ఉన్న స్థితిగతిని గురించి ఆలోచిస్తుంది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు అన్నం టైం అయింది, హోటల్కి వెళ్ళి తిన్నారు. ఆయనకి ఒక పార్సిల్ పొట్లం తెచ్చారు. యేసయ్య అన్నం తిందుకొని లేగు, చేతులు కడుక్కో అంటున్నారు. ఆయన అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది, మీరు తిన్నారుగా? తిన్నామయ్యా. నువ్వు కూడా తిందు కానీ చేయి కడుక్కో. లేదయ్యా, మీకు తెలియని ఆహారం నేను తినేసా, కడుపు నిండిపోయింది, అక్కర్లేదు అంటున్నాడు. అదేంటి ప్రభా, ఈ సమరీ స్త్రీ ఏమైనా తెచ్చిపెట్టిందా ఏమని చూస్తే ఆమె ఏమి తెచ్చిపెట్టలా. నీళ్ళ కొండ ఎత్తుకొచ్చింది, నీళ్ళు ఏమన్నా తాగనెత్తావా అని అడిగాడు. అడిగినట్టు అడిగి ఆమెకి సువార్త బోధించాడు. కొండ పగలగొట్టింది, ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చింది. ఊరు మొత్తం మారిపోయింది, యేసుప్రభుని నమ్ముకున్నారు. హల్లెలూయా. సమరీ స్త్రీ చెప్పింది కొంచెమే, మేము ఇక్కడికి వచ్చి చూసింది, అనుభవించింది చాలా ఎక్కువ.
నువ్వేం చెప్పావా ఆయన గురించి కొద్దిగే, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కల్లార మేము చూసింది శానా అని అందరూ వచ్చి మారిపోయారు. రక్షణ పొందిన వాళ్ళ ఆత్మలు పరలోకంలో చేర్చబడుతున్నాయి. ఆయన ఆకలి తీరిపోయింది. ఆమేన్. ఆత్మ సంబంధమైన సంగతులే ఆలోచిస్తాడు. అది దేవుని ప్రేమ. ఎదుటివాని గురించి, ఎదుటివాని ఇబ్బంది గురించి, ఎదుటివారి ఆకలిని గురించి ఆలోచిస్తుంది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మరి ఈ లోకం పరిస్థితి, ఈ లోకం సంగతులు ఎట్టుంటాయి అంటే అది వేరుగా ఉంటుంది. మరి అదంతా చూడాలంటే టైం సరిపోద్దా? హల్లెలూయా. చూడండి ఒకసారి, కొంచెం శాంపిల్గా చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదివితే కొన్ని విషయాలు చూడొచ్చు. అంత్య దినములలో అపారకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. అంత్య దినాలలో ఎట్టా ఉంటారు అంటే ఎట్టా ఉంటారు. ఎట్టా ఇప్పుడు చదువుకున్నాగా ఇంక ఎన్ని వివరించాల్సింది ఏం లేదు, మీకు అర్థమైపోయింది. స్వార్థప్రియులు, దేవుని కంటే తమ సుఖానుభవాలే, తమ సుఖము సంతోషమే ముఖ్యంగా ఎంచుకుంటారు. అట్టాటి వాళ్ళు అవుతారని బైబిల్ ముందే రాసి ఉంది. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నీ దృష్టికి దేవుడు ముఖ్యమా, నీ పొట్ట ముఖ్యమా, నీ సుఖము ముఖ్యమా, దేవుని చిత్తం చేయటం ముఖ్యమా? ఏది ముఖ్యమని ఎంచుతావు? హల్లెలూయా. కాబట్టి ఇంకా అవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి వివరంగా చెప్పనక్కర్ల. అంత్య దినాల్లో ఇలా ఉంటారు. సజ్జన ద్వేషులు, వాళ్ళు మంచోళ్ళే కానీ వాళ్ళని ద్వేషిస్తారు. ఎందుకని? వాళ్ళు మంచోళ్ళే, చెడిపోయిన వాళ్ళేం కాదు, మంచోళ్ళే. వాళ్ళ మంచోళ్ళనే అందరూ అంటుంటే కడుపులో మండుతుల్లా, అందుకు ద్వేషిస్తారు. నా పేరు మంచిదని చెప్పకుండా అల్ల ఎంకయ్య, అల్ల పొల్లమ్మ, లేకపోతే ఇల్లి ఏమో మంచిది, ఆమె మంచిదని వాళ్ళ గురించి చెబుతుంటే కడుపులో మండుతుల్లా, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకని? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి 10 మంది వాళ్ళు మంచోళ్ళు అని 10 మంది నోట ఏంటంటే వీళ్ళకి కడుపులో మండిపోద్ది. అందుకని వాళ్ళని ద్వేషిస్తారు. అంత్య దినాల్లో జరిగేది ఇదే. ఇట్లా జరుగుతుంది అని ఉంది కాబట్టి జరిగేది ఖాయం. కనుక వాళ్ళకి నువ్వేమై ఉండాలంట? ఈ విముఖుడవై ఉండు. అంటే కొంచెం ఎడంగానే ఉండు. పక్క వాళ్ళతో చెప్పండి. హల్లెలూయా. అంత్య దినాలలో ఎట్టటోళ్ళు ఉంటారు? హల్లెలూయా. వాళ్ళు ఎట్టేటోళ్ళు ఉంటారు? స్వార్థప్రియులు. వాళ్ళ కడిపే దేవుడు, వాళ్ళ ఇల్లే పరలోకం, వాళ్ళ పొలమే వాళ్ళకి సర్వస్వం, వాళ్ళకి బరిగొడ్లే ముఖ్యం. వీళ్ళు స్వార్థప్రియులు. పక్క వాళ్ళ సంగతి, పక్క వాళ్ళ బర్రె పోతే పోయింది, తప్పిపోతుంది, చేలో మందేసి చేలో పడి సత్తే సచ్చింది, పోనీ మా బర్రె బాగుండాలి. హల్లెలూయా. 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 కాబట్టి స్వార్థప్రియులు. ఎంతసేపటికి వాళ్ళ ప్రార్థన కూడా స్వార్థంగానే ఉంటుంది. నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలు దీవించు, నా పొలం దీవించు, నా బరిగొడ్లు దీవించు, నా గొర్రె మేకలు దీవించు, నేను పెంచుకునే నా కుక్కను కూడా ఆశీర్వదించు, చల్లగా కాపాడు, గజ్జి రాకుండా. ఇంకా మా పెంపుడు కుక్కకి వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. ఈ ప్రార్థన ఎప్పుడు ముగిస్తారు? ఇంటికి పోయి మా కుక్కకి, పెంపుడు కుక్కకి మంచి భోజనం, మటన్ చికెన్ తెచ్చి పెట్టుకోవాలా. ఎప్పుడు పెడతారో, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు పోవాలి. నా కుక్కను చల్లగా చూడు. ఇది ఏంటంటే స్వార్థపూరితమైన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంత్య దినాల్లో
స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారు. 2 ధనాపేక్ష, డబ్బే ముఖ్యం. అది ఏ రకంగా అయితేనే డబ్బు రావాలా, న్యాయమైన సంపాదన, అన్యాయమైన సంపాదన అవన్నీ నాకు అనవసరం, నాకు డబ్బు కావాలి, డబ్బు రావాలి. కరెక్ట్ అయిన సంపాదనేనా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీకి ఇచ్చి వసూలు చేస్తున్నావా? వసూలు చేసే డబ్బులు, వడ్డీకి వస్తున్న డబ్బులు ఏడుతిస్తున్నారు, దూషిస్తా ఇస్తున్నారు, తిట్టి శాపించి సాడుబోసి తీసుకొచ్చి ఏడు ముఖాన ఇంత వడ్డీ కట్టాల్సి వచ్చిందని అయిష్టంగా దూషిస్తా ఇస్తున్నారు, తెలుసా? హల్లెలూయా. అవన్నీ నాకు అనవసరం. వాళ్ళు ఏమంటే నాకెందుకు, నాకు డబ్బులు కావాలి. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు అవుతారు. అంత్య దినాలు ఎట్టాటోళ్ళు ఉంటారని చెప్పి ఎట్టటోళ్ళు ఏదన్నా ఎదురైనా కానీ కొంచెం వీళ్ళకి కొద్దిగా ఎడంగానే ఉండు. మా చుట్టం అయితే, మాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే, హల్లెలూయా. బైబిల్ అంటుంది వీళ్ళకి కొద్దిగా ఎడంగుండు. హల్లెలూయా. నీకేం తెలుసు, ఎంత డబ్బులంటే అంత డబ్బులు ఇస్తారు, కాకపోతే వడ్డీది వసూలు చేస్తారు. కానీ ఎంత కావాలంటే అంత నిమిషాల మీద అడగంగా తెచ్చిస్తారు. హల్లెలూయా. బైబిల్ అంటుంది వాళ్ళకి కొద్దిగా ఎడంగుండు. హల్లెలూయా. వారికి విముఖుడు అయ్యుండు. ఏ భక్తికి నష్టం కలుగుతుంది. హల్లెలూయా. గుండె నిండా దేవుని ప్రేమకు బదులు వారి గుండెలోది నీ గుండెలోకి ఎక్కువై పొర్లిపారి ఆ ద్వేషం నీ మీదకి ప్రభావం చూపుతుంది. హల్లెలూయా. పొయ్యి శాఖ పొంతక తగినట్టు ఆ వ్యక్తికి ఉన్న స్వార్థం, ఆ వ్యక్తికి ఉన్న ధనాపేక్ష, ఆ వ్యక్తికి ఉన్నటువంటి సజ్జన ద్వేషం వాళ్ళ గుండెలో నిండి పొర్లి నీ దాకా వచ్చుద్ది. నీకు కూడా మొదలైద్ది. నీకు కూడా దేవుని ప్రేమ గుండెలో నిండి పారే బదులు ద్వేషం కూడా వచ్చేస్తుంది. ద్వేషించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. తప్పులు ఉంటే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మరి మన సంగతి ఏంది? అర్థం చేసుకో. ఈ వ్యక్తి గుండె నిండా ధనాపేక్ష ఉంది, ఈ వ్యక్తి గుండె నిండా సజ్జన ద్వేషం ఉంది, మంచి వాళ్ళని ద్వేషిస్తున్నాడు. ఈమె గుండెలో ఏముంది? ఈ లోకం ఉంది. లోకం ఎంతసేపు లోకం గురించే మాట్లాడుతుంది. సొమ్ముల గురించి, బంగారం గురించి, డబ్బుల గురించి, దాని గురించి. లోకం సంగతులే కానీ ఆత్మ సంబంధమైన సంగతులు, మనకు అవసరమైన, మనకు మేలు చేసే, ఉపయోగపడే ఏదైనా సంగతులు ఏమి నోరెత్తట్లా. ఆ గుండె నిండా నిండింది కనుక పక్కనే కూర్చుంటే అది మెల్లిగా నీ గుండెలో దాకా వస్తుంది. దానివల్ల నీకు భక్తికి నష్టం అవుతుంది. చేరాల్సింది పరలోకం బదులు పాతాళంలో కళ్ళు తిరుగుతావు. ఎందుకు వచ్చిన గొడవ? విముఖుడు అయ్యుండు. అలాంటి వ్యక్తిని పసిగట్టు, ఆలోచించు, వివేచించు, అర్థం చేసుకో. వాళ్ళకి కొద్దిగా ఎడంగానే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అహంకారులు, తర్వాత దూషకులు, ఇతరులు తిడతా ఉంటుంటారు, తర్వాత తల్లిదండ్రుల్ని అవిధేయులు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట, వాళ్ళ నాన్న చెప్పిన మాట అస్సలు లెక్కే చేయరు. అదేంది అంతే, ఒరే రారా, నేను రానుపా, హల్లెలూయా. కొంచెం పని చేయరా, నేను చేయను, చేసుకోపా, నాకు వద్దు. తల్లి మాట వెనుక తల్లిని దూషించే వాళ్ళ కళ్ళు అంట లోయ కాకులు పీకుతాయంట. హల్లెలూయా. తల్లిదండ్రి మాట ఎంటల్లా, ఈడు చెప్పిన మాట ఎంటల్లా, కాకులు పీకుతాయి. ఇక్కడ ఎగిరే కాకులు కాదు అవి, లోయ కాకులు పీకుతాయి. ఇప్పుడు కాదు అది, ఆ శరీరానికి కాదు. చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళానికి వెళ్ళాక అక్కడ ఉంటుంది అసలైనటువంటి ముసళ్ళ పండగ ముందుందంటారే, ఆ పండగ అక్కడ ఉంటుంది. అందుకని తల్లిని తండ్రిని గౌరవించక, సన్మానించక, వాళ్ళ మాట వినక, కృతజ్ఞత లేకోకుండా కన్నందుకన్నా కూడి పెడదాం. పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లల కంటే పురుళ్ళు పుణ్యాలు చేసిన ఆ తల్లిదండ్రిని కనీసం కృతజ్ఞత అన్న చూపుదాం. హల్లెలూయా.
కృతజ్ఞత చూపటల్లా వాళ్ళు. అట్టయితే కొద్దిగా కనిపెట్టు, అర్థం చేసుకో ఇలా అవతారం ఏంది అని. కొంచెం ఎడంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత హల్లెలూయా. అనురాగ రహితులు, అసలు ప్రేమే లేదు. ప్రేమ లేని వారికి దూరంగా ఉండు. వాళ్ళకెందుకు? వాళ్ళతోటి మనకి కొద్దిగా ఎడంగా ఉండటమే మంచిది. తర్వాత అతి ద్వేషులు, ద్వేషిస్తారు. తర్వాత అపవాదకులు, ఇతరుల మీద ఏకాడికి నేరాలు మోపుతూ ఉంటారు. మంచిది కాదు, ఈయన మంచిది కాదు. వాళ్ళెవరు మంచిగా అనకపోతే మనకెందుకు? వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మనమెవరం తీర్పు తీర్చటానికి? హల్లెలూయా. మనకు అనవసరం, వాళ్ళ గురించి తీర్పు తీర్చనక్కర్లేదు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, వీళ్ళ స్వభావం ఇలాంటిది, వీళ్ళ బుద్ధి ఇలాంటిది, వీళ్ళ పరిస్థితి ఇలాంటిది అర్థం చేసుకొని కొంచెం సైడ్ అయిపో. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఎడంగానే ఉండు, కొంచెం దూరంగా ఉండు. నీ భక్తికి దెబ్బ తగలకుండా ఉంటుంది. నీ గుండె నిండా దేవుని ప్రేమ నిండి ఉండాలి. కానీ ఈ ద్వేషము, ఈ రకమైన అసూయ, అనురాగరహితమైనది, అజీచేంద్రియం, క్రూరత్వం, సజ్జన ద్వేషం, ద్రోహులుగాను, మూర్ఖులుగాను, గర్వాంధులుగాను, దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువ ప్రేమించే వారిగా మనం ఉండకుందుముగాక. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండకుందుముగాక. నీ భక్తిలో శక్తి ఉంది. ఆమేన్. ఆ శక్తి బయటికి వెలికి తీయాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. మన గుండె నిండా దేవుని ప్రేమ నిలిచి ఉండాల. ప్రేమ ఉన్నదానికి గుర్తు దీర్ఘశాంతం కనపడాలి. 2, దీర్ఘశాంతం కనపడాలి. 2, తర్వాత అడుగును పడిపోయానట్టుంది, మధ్యలో ఇది తీసుకొచ్చారు. తర్వాత దీర్ఘశాంతమును ఆగిపోయినట్టుంది. 4వ వచనం నుంచి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ మన హృదయంలో, దేవుని గుండెలో ఉన్న ప్రేమే మన గుండెలో పూర్తిగా కుమ్మరించబడాలి. ఆమేన్. ఆ హృదయం అంత్య దినములందు మీ కుమారులు కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రభు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రేమ ఎప్పుడు కుమ్మరించబడుతుందంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మ మన గుండెలో కుమ్మరించబడాలంటే 1, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. 2, పక్క వారితో కలిసి ఎలా ఉండాలా? ఏక మనసు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 14 వచ్చిన దగ్గర ఏమని, వారు ఏక మనసుతోటి 120 మంది మేడగదిలో కూడుకున్నారు. అందరిది ఒకటే మనసు, వేరే మనసు ఏం లేదు, ఇక ఒకే మనసు. ఏక మనసుతోటి కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగిరావటం జరిగింది.
అందరూ ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడటం జరిగింది. ఏక మనస్సు కావాలి. హల్లెలూయా. వేరొక మనసు ఉండకూడదు, మధ్యలో వేరే మనసు రానియకూడదు. అందరిది ఒకటే మనసు ఉండాలి, ఒకటే మాట ఉండాలి. అప్పుడు ఆత్మ దిగి రావటం జరుగుతుంది. దేవుని ఆత్మ దిగి వచ్చిందంటే ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే మాట, వేరే ఆలోచన ఇంకొండదు. వేరొక ఆత్మకు అవకాశం ఉండదు. వేరే ఆలోచన వచ్చిందా ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది, రాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. పేతురు లేచి వాక్యం చెబుతున్నాడు. మిగతా 11 మంది శిష్యులు వెనకాల నిలబడ్డారు సపోర్టుగా. అవును, ఆయన చెప్పేది కరెక్టే, అంతే, అవును అని ఏకీభవించారు. ఆయనైనా చెప్పేది, నేను మాత్రం చెప్పను, అంతకంటే ఎక్కువ నాకు తెలుసు, నేను చెబుతా ఉండు పేతురా అని. మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలా. హల్లెలూయా. ఒక్కొక్క సమయ సందర్భానుకూలంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలాలకు పంపిస్తే వాళ్ళల్లో ఒక ఆయన తోమా మన దేశానికి వచ్చాడు. హల్లెలూయా. ఏలు పెట్టి చూస్తేనే కానీ యేసు లేచాడు నమ్ముతా, లేకపోతే నమ్మనంటే నమ్మను, నేను నమ్మను. హల్లెలూయా. ఆయన్ని ఆ తోమాని చంపేసిన స్థలం, ఆయన్ని సమాధి చేసిన స్థలం. మొన్నసారి వెళ్ళినప్పుడు వెళ్దామంటే టైం చాలా, మళ్ళీ బల్లారాధన అడ్డవుతుందని పోయిన ఆదివారం ఎగ్గొట్టి అటే జరిపోయింది కనుక ఈసారి అవకాశం ఉంటే చూద్దాం. అంతకుముందు లాస్ట్ సారి వెళ్ళినప్పుడు చూసాం. ఈ తోమా మన దేశానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ బల్యంతో ప్రార్థనలో ఉన్న వ్యక్తిని బల్యంతో పొడిచి చంపారో ఆ స్థలంలో అవన్నీ అక్కడ ఉన్నాయి. మందిరమే కట్టేశారు అదే చోట. ఆయన సమాధి చేసిన స్థలం అవన్నీ ఉన్నాయి. పోయినసారి వెళ్ళినప్పుడు చూసాం. కాబట్టి ఈ 12 మంది శిష్యులు ఏకీభవించారు, ఏక మనసు కలిగి ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ఆత్మ వాళ్ళ గుండెల్లో నిండుకొని ఉంది. ఆమేన్. దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి గుండెల్లోనికి వచ్చిందో వేరే ఎవరు వాళ్ళకు బోధించక్కర్లా. ఎవరిలోనూ అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, అందరి మధ్య ఉన్నది ఒకే మనస్సు, అందరి మాట ఒక్కటే, వేరే ఇంకేం మాట్లాడటానికి లేదు. ఒకరోజు మాత్రం తేడా వచ్చినట్టుగా ఉంది. ఏంది పేతురు? ఏమైంది? గొసగొస స్టార్ట్ అయింది. ఏమైంది? పేతురంట. చెప్పు. మరల్లా ఏమైంది చెప్పు. పేతురే అన్యుల ఇంటిలో అన్నం తిన్నాడంట. అమ్మో, ఎట తిన్నాడు? తినకూడదుగా, మనకి చట్టం విరుద్ధంగా తినకూడదుగా. పంచాయతీ చేశారు, అందరిని పిలిచారు, మాట్లాడారు. పేతురు, కొర్నేలి ఇంటిలో, అన్యుల ఇంటిలో అన్నం తిన్నావని వార్త అందింది నిజమేనా? నిజమే. హల్లెలూయా. ఎక్కడ తిన్నాడంటయ్యా సాంబయ్య? అన్నం ఎక్కడ తిన్నాడంట? అన్యుల ఇంటిలో, కొర్నేలి ఇంట్లో తిన్నాడంట. పంచాయతీ పెట్టారు, అందరు పిలిపించారు. ఏం పేతురు, ఏం జరిగింది అసలు సంగతి ఏంది చెప్పు అన్నారు. అయ్యలారా, ఆకలేస్తుంది. ఏమ్మా ఉడికిందా అంటే అన్నం ఉడుకుతుంది, 6 గంటలు ఆలస్యంగా ఉడుకుద్ది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, వాళ్ళకి ఇంట్లో అన్నం ఉడుకుద్దా? మీ ఇంట్లో టైం ప్రకారం అన్నం మీ ఆయనకి పెడుతుంటావా? చెప్పరు. అడగండి, పక్క వాళ్ళని అడగండి, మీ పక్క వాళ్ళని అడగండి. వాళ్ళకి అన్నం పెడతావా మీ పిల్లలకి, మీ ఆయనకి టైం ప్రకారం? అన్నం పెందలాడి వండుతావుగా. హల్లెలూయా. పేతురు పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్తే చుట్టం వచ్చాడు కదా, మరి ఎన్ని ఏపుళ్ళు చేస్తున్నారో, దోసకాయ ఏపుళ్ళు, గుమ్మడికాయ ఏపుళ్ళు, ఇంకా వీలు కుదిరితే ఇంకా టమాటా ఏపుళ్ళు కూడా చేసేస్తారు వాళ్ళు. కొన్ని చోట్ల ఏపుళ్ళు లేకుండా అన్నమే ఉండదు అసలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమేమి ఏపుళ్ళు చేస్తున్నారు కానీ ఆలస్యమైంది. అయ్యా పాస్టర్ గారు, ఒక్క 5 నిమిషాలు ఆగండి, అన్నం ఉడుకుతుంది, నీరు దిగుతుంది, నీరు దిగినాక పిలిచి అన్నం పెడతాం, కొంచెం ఓపిక పట్టండి అన్నారు. ఈ 5 నిమిషాలు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు లేని మళ్ళీ మేడగదికి ఎక్కాడు. మేడగదిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆకలితో ఉన్న ఆయనకి ఒక దుప్పటి దిగి వస్తుంది. ప్రార్థన చేస్తుంటే దర్శనం కనపడుతుంది.
చతుష్పాద జంతువులన్నీ దాంట్లో ఉన్నాయి. వెనక నుండి స్వరం వినపడుతుంది, పేతురు నీవు లేచి చంపుకొని తినమని. నీవు లేచి వాటిని చంపుకొని తినేసేయి, ఆకలేస్తుందిగా తిను అంటాడు. అదేంది ఎట్ట తినాలా? లేదు ప్రభువా, నిషిద్ధమైంది నేను ఎప్పుడు తినలేదు ప్రభువా అంటున్నాడు. దేవుడికే సమాధానం చెబుతున్నాడు. కాదు కాదు, పైకి వెళ్ళిపోయిన దుప్పటి మళ్ళా దిగి వచ్చింది. చతుష్పాద జంతువులన్నీ మళ్ళీ కనపడుతున్నాయి. మళ్ళా లేచి చంపుకొని తిను అని మరీ స్వరం మళ్ళా వినపడుతుంది. అయ్యా, నిషిద్ధమైంది, యూదులైన వారు తినకూడదు, ఇవన్నీ నిషేధించబడి నేను తినకూడదు, తిననండి అంటున్నాడు. దేవుడికే జవాబు చెబుతున్నాడు. హల్లెలూయా. అది ఏమో అర్థం కావట్లా పేతురు గారికి. ఆకలితో ఉన్నాడు, ఏంటో జంతువులు కనపడుతున్నాయి, చంపుకుని తినమని స్వరం పడుతుంది. వద్దంటే మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ స్వరం పడుతుంది, చంపుకో తిను అని. ఏంటిది అర్థం కావట్లా. అప్పుడు స్వరం వినపడుతుంది, పేతురు దేవుడు కోసం కింద దిగి వెళ్ళు. 3 వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కలిసి వెళ్ళిపో, మారు మాట చెప్పకుండా వెళ్ళిపో. సరేనని చెప్పి వెళ్ళానండి. వెళితే కొర్నేలు అనే ఇల్లు అండి, అది అన్యుల ఇల్లు, అది శతాధిపతి అని కొర్నేలు గారి ఇల్లు. వాళ్ళ బంధువులందరూ పిలుచుకున్నారు, అంతా అన్యులే. ఆ ఇంటిలో సువార్త చెప్పాను, అందరూ మారిపోయారు, పరిశుద్ధాత్మ పొందారు. మన వల్లే పరిశుద్ధాత్మ పొందిన వీళ్ళకి బాప్తిసం ఇవ్వకుండా అర్థం ఏముంది? ఇచ్చేసాను, బాప్తిసం ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టారు, దేవుడు తినమన్నాడు. నేను వాళ్ళని, అన్యులైన వాళ్ళని పరిశుద్ధపరిచాను. నువ్వెవడవే అపవిత్రులని, వాళ్ళు ఆ కులం ఈ కులం అని వేరు చేయటానికి నువ్వెవడవే అని దేవుడు చెప్పాడండి. అందుకని తిన్నానండి. ఏమంటారు? ఇంకేమనలేవా? అయ్యో, దేవుడు చెప్పినాక, అంత స్పష్టంగా చెప్పాక ఇక వేరు బంధం నేను చేయటం ధర్మం కాదు. సరేనండి పేతురు గారు, అంతే ఫాస్ట్. సరే, అట్లాగే అక్కడి నుంచి మారిపోయింది. అన్యుడని, గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదాభిప్రాయాలు ఏమీ లేవు. సిస్టరు బ్రదరు, ఇంకంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత సహోదరులు సహోదరీలు, అంతే. వేరే భేదాభిప్రాయాలు ఇంకొండకూడదు. మీరు ఏమిట్లు, మీరు ఏ కులస్తులు అడగకూడదు. హల్లెలూయా. అదేంది? ఎక్కడో ఒక చోట ఏదో కులం పెట్టుకుని పుట్టారు కదా. యేసు రక్తంలో కడగబడ్డాక రారాజు బిడ్డలుగా, యువరాణిగా, యువరాజుగా మారారు కదా. ఇక వాళ్ళని మళ్ళీ ఎంచటం ఏంది అంటే సావలేదన్నమాట. హల్లెలూయా. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, పాత వ్యక్తిని సిలువ వేయబడ్డాను, సిలువకు కొట్టబడ్డాను, ఇంకా వ్యక్తి లేడు, నూతన సృష్టిగా మారిపోయాను. పాతవి గతించెను, సమస్తము కొత్తవైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక వెనకటి ఇంకేం లేవు. ఇంక అంతటితో అందరూ నోరు మూసారు, ఇంకేం మాట్లాడలే. అన్యులకు కూడా దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం వాళ్ళని వేరు చేయకూడదు, వాళ్ళని తక్కువ చిన్న చూపు చూడకూడదు. అందరూ సమానమే. యేసుక్రీస్తులో రారాజు కుమార్తెలు, యువరాణిలు, యువరాణులు, యువరాజులు మాత్రమే, కానీ వేరే భేదాభిప్రాయం ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రేమ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పేతురు, మనం 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అందరి గుండెలో ఏ ప్రేమ కుమ్మరించబడిందో, ఏ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో, అదే ప్రేమ అన్యులైన కొన్నేళ్ళ ఇంట్లో అందరి గుండెల్లో కుమ్మరించబడింది. హల్లెలూయా. వాళ్ళల్లో వేరే ప్రేమ, వీళ్ళలో ఇంకొక ప్రేమ కాదు. ఏ దేవుని ప్రేమ ఆది అపోస్తుల కాలంలో ఆ ఆత్మ అందరి గుండెల్లో కుమ్మరించబడిందో, కొన్నేళ్ళ ఇంట్లో, అన్యులైన అందరి ఇంట్లో కూడా అందరి గుండెల్లో ఆ ప్రేమే కుమ్మరించబడింది. మరి ఇప్పుడు కూడా అదే ప్రేమ. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, ఆది అపోస్తుల్లో కుమ్మరించబడిన క్రీస్తు ఆత్మ నీ గుండెలో నిండి ఉండునుగాక. నీలో దేవుని ప్రేమ పొంగి పొర్లునుగాక. ఏక మనసు కలుగునుగాక.
ఏకాత్మతో నడిపించబడుదుముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఏక మనసు నాకు దయచేయ్యా. యేసు క్రీస్తు ఆత్మతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా వేరు అవయవాలన్నిటినీ కలిపి కీళ్ళను, ఒక్కొక్క కీళ్ళను, ఎముకలన్నిటినీ ఏకం చేసేది కీళ్ళు. దేవుని ఆత్మే ఆ కీళ్ళు ద్వారా ఒక్కొక్కరిని ఒకరి చెయ్యిగాను, ఒకరి కాలుగాను, శరీర అవయవాల్లో వేరు అవయవాలు అయినప్పటికీ ఒకే దేహంలో అన్ని అవయవాలని కలిపే దేవుని పరిశుద్ధాత్మ అందరినీ ఏకాత్మతో, ఏక మనసుతో ఏకం చేసి యేసు క్రీస్తు శిరస్సైన యేసుతోటి సంబంధాన్ని కలిగి జీవించుతున్న జీవము కలిగిన దేవుని సంఘంగా దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచునట్లుగా మనల్ని క్రీస్తు ఐక్యతలోనికి నడిపించేటట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నీకు కలిగిన మనస్సే నాకు కావాలి యేసయ్యా. క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనస్సు నాకు నువ్వు దయచేయి. క్రీస్తు ఆత్మ మాత్రం నాకు కావాలయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నారు. నీ ఆత్మ ద్వారానే నేను నీ దాననవ్వగలను, నీ వాడున కాగలను. నేను నీ బిడ్డనయ్యా. విలువ పెట్టి కొనబడిన నీ సొత్తు స్వాస్థ్యం నేను నీ సొత్తు అయ్యా. నేను నీ బిడ్డనయ్యా. నీ నుంచి వేరై నేనేమి చెయ్యలేను. నాలో నీవు, నీలో నేను ఏకమై ఉండాలి. నా సొంత ఆలోచన ఏది వద్దయ్యా. నీ మాట చొప్పున నేను అడుగు ముందుకేస్తానికి, ఆత్మలో ఎదిగి ఫలించటానికి, అభివృద్ధి పొంది ఫలించిన ఫలాలన్నీ నిలిచి ఉండటానికి, నాలో ఫలాలు చూసి లోకులంతా దేవుని బిడ్డలు, దేవుని ఆశీర్వదించబడిన వారని లోకమంతా తెలుసుకున్నట్లు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని లోకం గ్రహించేటట్టు ఫలింపజేయి దేవా. నేను బహుగా ఫలించాలి. నీలో నిలిచి ఉంటే ఫలిస్తా, నీ నుంచి వేరైతే ఎండిపోతా. ఫలింపజేయి, నన్ను ఫలింపజేయి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకు ఈ వందనాలు. పరిపూర్ణంగా పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. మహిమగల రాకకై ఎన్ని బిడ్డలందరినీ సిద్ధపరచమని, వీరిలో రోగులు ఎవరైనా ఉంటే ప్రతి రోగాన్ని యేసు నామములో వారిని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. పక్షవాతంతో బాధపడుతున్న నీ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. తిరుపాలకు సంపూర్ణ విడుదల కలుగుగాక. దేవా, నీ బిడ్డలు ఏ కలవరాల మధ్య ఉన్నారో వారి కలవరాలన్నీ తొలగించి వారి కుటుంబాల్లో నెమ్మది కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భం తెరవబడినుగాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు సకాలానికి చక్కటి సంబంధాలు కుదుర్చబడి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. దేవా, నీ బిడ్డలు అందరూ అయితే ఉద్యోగాలకై ఎదురు చూస్తున్నారు, వారందరికీ ఉద్యోగం కొరకై ద్వారాలు తెరవబడినుగాక. చదువుకై పై చదువుల కొరకై కాలేజీ సీట్ల కోసం కనిపెడుతున్న బిడ్డలకు సకాలానికి చక్కగా కాలేజీలో కోరుకున్న కాలేజీలో సీటు దొరుకునుగాక. అనేకులు ఫ్రీ సీటు సంపాదించి చక్కగా పై చదువులకు ఎదిగి వర్ధిల్లుదురుగాక. పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు అడ్డుగా వచ్చు ప్రతి అభ్యంతర గోడలు యేసు నామములో కూలిపోవునుగాక. దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. సాతాను కాడి యేసు నామములో విరగగొట్టబడునుగాక.
అపవాది కుయుక్తులు తంత్రాలన్నీ యేసునామములో లైవ్ అయిపోవునుగాక. మృత్యుంజయుడు సజీవుడు జయశాలి యేసునామములో బిడ్డలు తలపెట్టే ప్రతి వ్యాపారంలో ప్రతి ప్రయత్నంలో ఫలించుదురుగాక. నీరు గట్టిన తోట వలె ప్రతి కుటుంబం వర్ధిల్లునుగాక. నీ సర్వ సమృద్ధిలో నీ బిడ్డల ప్రతి అక్కర తీర్చబడునుగాక. ఉచితమైన కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మహిమగల రాకడకై నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.